దక్షిణామూర్తి రూపాలు కూడా వీర దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి ఇత్యాది అనేక దక్షిణామూర్తి నామాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. సాంబ దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి అంటూ వివిధ దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి. వాటికంటూ మంత్రములు ఉన్నాయి. అనేక దక్షిణామూర్తి మంత్రాలు ఉన్నాయి. మంత్రం మారగానే దేవతా రూపం మారుతుంది. అది నిన్న మనం అమృత కలశం ఒక చేతిలో, అక్షమాల మరొక చేతిలో, పుస్తకము చిన్ముద్ర పట్టుకున్న మూర్తిని ధ్యానించుకున్నాం. మరికొన్ని మూర్తులు ఎలా ఉంటాయంటే కింద పుస్తకం చిన్ముద్ర మారదు, కానీ పైన డమరుకం ఒక చేతితో, అగ్ని మరొక చేతితో పట్టుకున్న దక్షిణామూర్తి రూపం ఒకటి ఉంటుంది. ఎక్కువగా ఇదే మనకి కనబడుతుంటుంది. ఇదొక మూర్తి. ఇంకొక మూర్తి వీణా దక్షిణామూర్తి, చేతులు వీణ పట్టుకుంటాడు. సరస్వతి ఎలాగో దక్షిణామూర్తి కూడా గురుస్వరూపం గనక వీణను పట్టుకుని ప్రకాశిస్తారండి. ఏమిటో మన దేవతల యొక్క గొప్పతనం. ఒక దేవుడు వేణువు పట్టుకుంటాడు, ఒక దేవుడు వీణ పట్టుకుంటాడు, ఈయన డమరకం కూడా పట్టుకుంటాడు. అంటే సంగీత వాద్య పరికరాలు కూడా చేతి